వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తాజా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారా? 2019లో కేసీఆర్ చంద్రబాబుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి బదులు ఇవ్వనున్నారా? రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇప్పుడు చంద్రబాబుకు పూర్తి వెసులుబాటు కలిగింది. ఇక రాజకీయ సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టుకునే అవకాశం దొరికింది. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించనున్నారా? తెలంగాణ టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రాష్ట్ర విభజన తర్వాత మొదట్లో చంద్రబాబు కేసీఆర్ల మధ్య సఖ్యత బాగానే ఉండేది. ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకి కూడా వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలతో ఇరువురి మధ్య విభేదాలు పడుచూపాయి. తదనంతరం నూతన రాష్ట్రం వైపు పరిశ్రమలు తరలడంతో హైదరాబాద్ నుంచి చాలా పరిశ్రమలు ఆంధ్రాకు వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఇది కూడా కేసీఆర్కు చంద్రబాబుపై ద్వేషం పెంచుకోవడానికి కారణమైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలే తెలంగాణ ఆదాయానికి గుండెకాయ లాంటిది. అవి ఎక్కువగా ఆంధ్రాకి తరలిపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని కేసీఆర్ భావించారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాటి టీఆర్ఎస్ను ఓడించడానికి ప్రయత్నించడం కూడా కేసీఆర్కు చంద్రబాబుపై కోపం పెరిగింది. దీంతో కేసీఆర్ 2019 ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబుని ఓడగొట్టడానికి జగన్కి అన్ని విధాలా సహకరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కూడా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ ఆ పార్టీ క్యాడర్ సానుభూతి పరుల చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా వ్యూహాలు పన్నే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఆంధ్రాలో జగన్కి చెక్ పెట్టడానికి వీలుంటుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి కారణమనే అభిప్రాయం కూడా విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కేసులన్నీ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఈ రకంగా చూసినా చంద్రబాబుకి కేసీఆర్ కన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావడం ఎంతైనా అవసరం ఉందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకి 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలంటుంది, బీజేపీ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటుంది, కానీ మేము రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము కనుక పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకోవద్దని అన్నారు. ఈ సందర్భంగా ఓసారి వెనక్కి తిరిగి గతాన్ని చూస్తే 2019 ఎన్నికల్లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు పాలిచ్చే ఆవుని అమ్ముకుని దున్నపోతుని తెచ్చుకోవద్దని ప్రజలను పదే పదే వేడుకున్నారు. కానీ ప్రజలు వైసీపీని గెలిపించారు. ఇప్పుడు అదే నినాదంతో కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను వేడుకుంటున్నారు. నాడు చంద్రబాబు నినాదాన్ని ప్రజలు పట్టించుకోలేదు, నేడు కేసీఆర్ నినాదాన్ని కూడా ప్రజలు పట్టించుకోరనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చగల హైదరాబాద్ ఉండడంతో కేసీఆర్ ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రకటించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడిపించడమే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి పరిశ్రమలను ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి కూడా పూనుకున్నారు. పోలవరం పనులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా కోలుకొని ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలదనే నమ్మకం ఏర్పరచడానికి కృషి చేశారు.
ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ని ఆందోళనకు గురిచేసి ఉండవచ్చని రాజకీయ పరిశీలకుల భావన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అమరావతిని నిర్మిస్తే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు అమరావతికి తరలిపోతాయని కేసీఆర్ భావించారు. దీంతో తనకి అనుకూలమైన ప్రభుత్వమే ఏపీలో ఉండాలని జగన్కి సహాయం అందించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ తెలంగాణలు రెండుగా విడిపోయినప్పటికీ వాటి మధ్య రాజకీయ బంధాలను కేసీఆర్ విడగొట్టలేకపోతున్నారు. ఏపీ అభివృద్ధి చెందితే ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై, తన పార్టీ అస్తిత్వంపై పడుతుందని కేసీఆర్ భావించి ఉండవచ్చు. అందుకే అమరావతిని వద్దనుకుంటున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా తోడ్పడ్డారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పాలిచ్చి ఆవును అమ్ముకుని దున్నపోతుని తెచ్చుకోవద్దని ప్రజలను పదే పదే వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడి అభివృద్ధి పథం వైపు సాగుతోందని, కనుక ఒక్క ఛాన్స్ ఇమ్మనమని ప్రజలను కోరారు. నవరత్నాలతో ప్రజలు ముందుకు వస్తున్న వైసీపీ మాయమాటలు నమ్మి రాష్ట్రాన్ని నష్టపరుచుకోవద్దని వేడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే తరహాలో కాంగ్రెస్ బీజేపీల నుంచి తన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, దీనికి బీఆర్ఎస్ను గెలిపించాలని వేడుకుంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ ప్రజలు పాలిచ్చే ఆవుని వద్దనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించడం కూడా కలిసి వచ్చే అవకాశంగా చెప్పొచ్చు. దీంతో తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. ఎన్నికల రంగంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ క్యాడర్కి ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని తెలుగుదేశం శ్రేణులు, జనసేన అభ్యర్థులు ఉన్న చోట జనసేనకు మద్దతు పలుకుతారో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ జనసేనకు ఓట్లు వేస్తే ఓట్లు చీలి మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని, ఏకమొత్తంగా టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు పడే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ గానీ, సానుభూతి పరులు గానీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలో కుకట్పల్లి, శేరలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, పటాన్చెరు, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, సనత్ నగర్ ఉన్నాయి. మిగతా తెలంగాణ ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సంగ్రామంలో తాజా సర్వేలు పరిశీలిస్తే 2 ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరికీ మ్యాజిక్ ఫిగర్ రావడానికి 10 స్థానాలు తక్కువగా వస్తాయని పేర్కొనడంతో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారా? బదులుకు బదులు ప్రతీకారం తీర్చుకోనున్నారా? కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు తెలుగుదేశం క్యాడర్ సపోర్ట్ చేయనుంది? బాబు వ్యూహం ఫలించేనా? రిటర్న్ గిఫ్ట్ సాధ్యపడుతుందా? తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.